రీసెంట్గా జరిగిన పహల్గామ్ అటాక్ని రిటాలియేట్ చేస్తూ ఇండియా పాకిస్తాన్ని FATF గ్రే లిస్ట్లో ఉంచాలని కోరుకుంటుంది. సో FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇట్స్ ఏ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. ఇది G7 సమ్మిట్లో భాగంగా 1989లో ప్యారిస్ హెడ్ క్వార్టర్స్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఇనిషియల్ ఆబ్జెక్టివ్ మనీ లాండరింగ్ని కౌంటర్ చేయడం. మనీ లాండరింగ్ అంటే ఏంటి? ఇల్లీగల్ వేస్లో సంపాదించిన మనీని లీగల్ మనీగా కన్వర్ట్ చేయడాన్ని మనీ లాండరింగ్ అని అంటాము. సో 2001 9/11 అటాక్ని బేస్ చేసుకొని టెర్రర్ ఫినాన్సింగ్ని కౌంటర్ చేయడాన్ని మ్యాండేట్గా పెట్టుకుంది. అండ్ 2012లో ప్రొలిఫరేషన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ని కూడా ఆబ్జెక్టివ్గా చేసుకుంది. సో FATF యొక్క ఆబ్జెక్టివ్స్ మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫినాన్సింగ్ని కౌంటర్ చేయడం అండ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్. సో ఇందులో దాదాపుగా 39 కంట్రీస్ అనేవి FATF మెంబర్స్గా ఉన్నాయి. సో ఇండియా ఇందులో మెంబరా అంటే ఎస్, 2011లో ఇండియా మెంబర్గా అయింది. ఈ మెంబర్స్ ఖచ్చితంగా FATF రికమెండేషన్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ FATFలో 2 లిస్టులు అనేవి ఉంటాయి, గ్రే లిస్ట్ అండ్ బ్లాక్ లిస్ట్. ఈ గ్రే లిస్ట్లో ఏ కంట్రీస్ అయితే FATF గైడ్లైన్స్ని ఫాలో అవుతున్నప్పటికీ డెఫిషియన్సీస్ అంటే మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫినాన్సింగ్ని సరిగ్గా కౌంటర్ చేయలేకపోతే అలాంటి కంట్రీస్ని గ్రే లిస్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రే లిస్ట్లో యాడ్ చేసిన కంట్రీస్కి గ్లోబల్ లెవెల్లో రెప్యుటేషన్ తగ్గుతుందన్నమాట. అండ్ IMF, వరల్డ్ బ్యాంక్, ADB లాంటి ఆర్గనైజేషన్స్ ఇచ్చే ఫినాన్షియల్ ఎయిడ్ కూడా తగ్గుతుంది. సో ఆల్రెడీ పాకిస్తాన్ అనేది గ్రే లిస్ట్లో ఉండేది, రీసెంట్గానే దాన్ని గ్రే లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది. అండ్ మళ్ళీ ఇప్పుడు గ్రే లిస్ట్లో యాడ్ చేయాలని ఇండియా కోరుకుంటుంది. సో ప్రెజెంట్ గ్రే లిస్ట్లో ఉన్న కంట్రీస్ నెదర్లాండ్, సౌత్ ఆఫ్రికా, నైజీరియా, ఫిలిప్పైన్స్, వియత్నాం ఎక్సెట్రా. సో బ్లాక్ లిస్ట్ ఏ కంట్రీస్ అయితే FATF యొక్క గైడ్లైన్స్ని ఫాలో అవ్వవో అండ్ మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫినాన్సింగ్ని ఎంకరేజ్ చేస్తాయో అలాంటి కంట్రీస్ని బ్లాక్ లిస్ట్లో ఉంచడం జరుగుతుంది. సో ప్రెజెంట్ బ్లాక్ లిస్ట్లో ఉన్న కంట్రీస్ నార్త్ కొరియా, ఇరాన్ అండ్ మయన్మార్.